ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. హల్లెలూయా. దేవుని దూత అయిన గాబ్రియేలు గారు మరియమ్మ గారికి ప్రత్యక్షమై చెప్పిన మాట, భయపడొద్దు, దేవుని వలన నువ్వు కృప పొందావని. ఎందుకంటే లోకరక్షకుడు నీ గర్భాన జన్మిస్తాడు, నిన్ను ధన్యురాలు అంటారని. క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనకు అందించే వర్తమానము భయపడొద్దు, ఎందుకంటే దేవుని వలన మీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి కాబట్టి. మన భారతదేశానికి మిషనరీగా వచ్చిన విలియం కేరీ గారు ఇలా అంటారు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టండి, దేవుని నుంచి గొప్ప కార్యాలు పొందుకోండి. మనకి గొప్ప విశ్వాసం, గొప్ప సమర్పణ, గొప్ప విధేయత ఉన్నప్పుడు దేవుడి నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటామని. మరియమ్మ గారు పరిశుద్ధంగా యథార్థంగా జీవించారు కాబట్టి దేవుని వలన కృప పొందుకున్నారని. పూర్తిగా పాడైపోయిన యెరూషలేము ప్రాకారం దేవుని వలన కట్టబడిందని. ఒకవేళ మీ జీవితం కూడా పూర్తిగా పాడైపోయిందా, పతనా వ్యవస్థలోకి వెళ్ళిపోయిందా, తిరిగి కట్టబడలేని స్థితికి వెళ్ళిపోయిందా? విశ్వాసం ఉంచండి, దేవుని వలన మీ జీవితం మరలా కట్టబడుతుందని, అద్భుతంగా అత్యున్నతంగా కట్టబడుతుందని. దేవుని వలన మీరు ప్రేమించబడ్డారు. ఈరోజు మీరు దేవుని వాక్యం వింటున్నారంటే మీరు దేవుని ఆలోచనలో ఉన్నారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నానని మాటల్లో చెప్పడం మాత్రమే కాదు, ఆయన ఈ లోకానికి దిగొచ్చి మన కోసం ప్రాణం పెట్టడం ద్వారా తన ప్రేమను క్రియల్లో చూపించారని. దేవుడు మన కోసం ప్రాణం పెట్టే ఎంతలా మనల్ని ప్రేమించాడని. దేవుని వలన మనం ఆశీర్వదించబడతామని. అబ్రాహాము గారిని దేవుడు అన్ని విషయాల్లో ఎలా అయితే ఆశీర్వదించారో, దేవుని వలన మీరు కూడా మీ స్టడీస్లో, బిజినెసెస్లో, జాబ్స్లో, మీ కుటుంబ విషయాల్లో, అన్ని విషయాల్లో మీరు ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు. కాబట్టి భయపడొద్దు, దేవుని వలన మీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవ యేసయ్య ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్య. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి ప్రభువా. మీ వల్ల మీ అద్భుత కార్యాలు పొందుకుంటాను సెలవిచ్చిందేవా మీకు వందనాలు. ఆ రోజు మరియమ్మ గారి పరిశుద్ధత, యథార్థత చూసిన దేవుడు ప్రభువా, ఆమెను మీకు తల్లిగా మీరు ఏర్పరచుకున్నందుకు మీకు వందనాలు యేసయ్య. ఈరోజు కూడా ప్రభువా మాలో గొప్ప విశ్వాసం, యథార్థత, పరిశుద్ధత ఉన్నప్పుడు ప్రభువా మీరు కూడా మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని, గొప్ప కార్యాల కోసం మమ్మల్ని వాడుకుంటారని సెలవిచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. మేము అలాంటి సమర్పణ కలిగి గొప్ప వాటి కోసం మీ పనిలో బలంగా వాడబడలేదేవో మాకు సహాయం చేయండి. మీ వలన మేము ప్రేమించబడ్డాం ప్రభువా మీకు వందనాలు. మీ వలన మేము ఆశీర్వదించబడతామని సెలవిచ్చిందేవో మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని ఆశీర్వదించింది దేవుడు, ఎక్కువ ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈరోజు వాగ్దానం ఎవరైతే వీక్షిస్తున్నావో వారిని అత్యున్నతంగా ఆశీర్వదించండి, మేలు చేయండి. మీ ఆత్మశక్తితో నింపండి, కృపానుగ్రహించమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.